కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. అడవంతా జల్లెడ పట్టినా చిన్నారి ఆచూకీ లభించట్లేదు. 17 రోజులుగా చిన్నారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. స్థానికంగా 4800 మంది వివరాలను సేకరించారు. అంతేకాదు అడవి ప్రాంతంలో ఏవైనా జంతువులు సంచరిస్తున్నాయన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మాధవి, చిన్నారి జ్ఞానేశ్వరి కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. గత 17 రోజుల నుంచి కూడా సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక చిన్న ఆధారం కూడా పోలీసులకైతే లభించలేదు. అసలు చిన్నారి మిస్ అయ్యి 17 రోజులు అవుతుంది. చిన్నారికి సంబంధించి ఏమైనా అడవి జంతువులు ఏమైనా దాడి చేసాయా, లేకపోతే ఏమైనా కిడ్నాప్కి గురైందా అనే కోణంలో విశ్వ ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా ఏ అంశంపై కూడా ఒక కొలిక్కైతే మాత్రం రాలేకపోయారు. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో అడవి జంతువులు ఉండే అవకాశం లేదని చెప్పి ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు 17 రోజుల నుంచి సర్చింగ్ ఆపరేషన్ అడవంతా కూడా జల్లెడి పెట్టినప్పటికీ కూడా ఒక్క జంతువు కూడా కనిపించకపోవడంతో ఖచ్చితంగా అడవి జంతువులు దాడి జరిగే అవకాశం లేదని చెప్పి ఒక క్లారిటీకి అయితే వచ్చినప్పటికీ కూడా పాప అయితే మాత్రం ఖచ్చితంగా కిడ్నాప్ అయి ఉంటుందని చెప్పి అదే కోణంలో దర్యాప్తు అయితే మాత్రం ముమ్మరం చేశారు. కిడ్నాప్ అంటే పాప మిస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 17 రోజుల నుంచి అసలు పాప మిస్ అవ్వడానికి కానీ కిడ్నాప్ అవ్వడానికి కానీ ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పాపకు సంబంధించి ఏ చిన్న క్లూ కానీ ఆధారం కానీ దొరకపోవడంతో పోలీసులకి ఈ కేసు ఒక మిస్టరీగా కూడా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు మాత్రం ఏమాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా సర్చింగ్ ఆపరేషన్ అవ్వచ్చు, లేకపోతే కిడ్నాప్ కోణంలో దర్యాప్తు కావచ్చు, ఇంకా రోజులు గడిచే కొలది కూడా ఆ సర్చింగ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతూనే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం 7 సెల్ టవర్ల ఆధారంగా సుమారుగా 4800 మంది కాల్స్ ని సర్చింగ్ అయితే చేస్తున్నారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, అటు తోట యజమానులు, ఓవరాల్ గా వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు, స్థితిగతుల మీద కూడా ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేశారు. అయినప్పటికీ కూడా మరోసారి కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు అంటే ఆ తోట పరిసర ప్రాంతంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు కానీ ఆ ప్రాంతానికి వచ్చి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, రైట్, థాంక్యూ సతీష్.